హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో కంపల్సరీగా ఉండేవి అరిసెలు. ఈ అరిసెల్ని మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే అరిసెల్ని పక్కా కొలతలతోటి డీటెయిల్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసారంటే మీకు అర్థమవుతుంది. సో ఈ అరిసెలు చేసుకోవడానికి ముందు రోజు నైటే బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అంటే రేపు మనం అరిసెలు చేసుకుంటాము అనగా ముందు రోజు నైట్ బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగేసుకొని నిండా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ రోజు నీళ్ళని వంపేసి మెత్తని పిండిలాగా మరపట్టించుకోవాలి. తర్వాత ఆ పిండిని జల్లించుకోవాలండి. ఈ విధంగా కంపల్సరీగా జల్లించుకోవాలి. ఏమన్నా నూక లాంటిది ఉంటే సెపరేట్ అయిపోతుంది. మేమైతే సోనా మసూరి బియ్యంనే తీసుకున్నాము. రేషన్ బియ్యం తీసుకున్నా కానీ నైట్ అంతా కంపల్సరీగా నానబెట్టుకోవాలి. అండ్ ఈ అరిసెలు చేసుకోవడానికి 1 కేజీ బియ్యంకి 1 కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. అంటే 1 కప్పు బియ్యం తీసుకున్నామంటే గుర్తుపెట్టుకోండి, బియ్యం పిండి కాదు, 1 కప్పు బియ్యంకి 1 కప్పు బెల్లం వేసుకోవాలన్నమాట. ఇలా బెల్లాన్ని తురుముకొని ఒక గిన్నెలో తీసుకొని కొంచెం నీళ్లు పోసుకొని కరిగించుకోవాలి. బెల్లం కరగడానికి మాత్రమే నీళ్లు పోసుకోవాలండి. చాలా కొంచెం నీళ్లు పోసుకోండి. ఎక్కువ నీళ్లు పోసుకున్నామంటే మనం తర్వాత పాకం పట్టుకోవడానికి లేట్ అయిపోతుంది. అంటే బెల్లం నీళ్ళు బాగా పల్చగా ఉన్నాయంటే మనకి అరిసెలకి గట్టి పాకం రావాలి. ఆ గట్టి పాకం రావడానికి బాగా లేట్ అవుతుంది అనమాట. అందుకని కొంచెం నీళ్లు పోసుకొని కరిగించుకొని ఈ విధంగా వడకట్టుకున్నామంటే బెల్లంలో ఉన్న చెత్త ఏమన్నా ఉంటే పోతుంది. ఇక్కడ మేము ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి 3 గ్లాసుల వరకు నీళ్ళు పోసాము. ఒకవేళ మీరు 1 కప్పు బెల్లం వేసుకున్నారు అంటే చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోసుకోండి, సరిపోతుంది. ఇలా వడకట్టుకున్న బెల్లాన్ని స్టవ్ మీద పెట్టుకొని ముదురు పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి బెల్లాన్ని. ఈ అరిసెల పిండిని కలపడమే మెయిన్ టాస్క్ అనమాట. మన ఇంట్లో ఉన్న నార్మల్ గరిటెలతోటి అసలు కలపలేము. చేతులు నొప్పులు వచ్చేస్తాయి. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి గంటను పట్టుకోవడమే కష్టంగా ఉంటుంది. పల్లెటూళ్ళలో అయితే ఈ తెడ్డును వాడతారు, చెక్కతో చేసింది. ఇది అందరింట్లో మ్యాక్సిమం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు పప్పు గుత్తిని వెనక్కి తిప్పి కలపడానికి ట్రై చేయండి. పాకం రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక గిన్నెలో చన్నీళ్ళు తీసుకొని అందులో కొంచెం పాకం వేసుకొని చూసుకోవాలి. చూసారా, పాకం అయితే రెడీ అయిపోయిందండి. పాకం నీళ్ళల్లో కరగకుండా మన చేతులతో పట్టుకునే విధంగా ఉండాలి. ఇలా పాకం రెడీ అయిన తర్వాత గిన్నెని స్టవ్ మీద నుంచి దింపేసి అందులో వేయించిన నువ్వులు, వేయించిన గసగసాలు, అలాగే ఇలాచీ పౌడర్ ఈ 3 వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా లేట్ చేయకుండా అందులో వెంటనే మనం జల్లించుకున్న తడి బియ్య పిండిని వేసుకొని కలుపుకోవాలి. బియ్య పిండిని మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మనం మరపట్టించుకున్న తర్వాత తడి బియ్య పిండితోటి అరిసెలని వెంటనే చేసేసుకోవాలి. మనం లేట్ చేసే కొద్దీ పిండి అనేది పులిసిపోతుంది, అరిసెలు అనేవి సరిగా రావు. ఇంక ఈ పిండి కలిపేటప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెం కష్టంగా ఉంటుంది. పిండి గట్టిపడుతూ ఉంటుందన్నమాట. సో కలపడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏ పిండి వంటలైనా ఒక్కరే లాగించేయచ్చు, కానీ ఈ అరిసెలను చేసుకోవాలంటే మాత్రం కనీసం 3 అయితే ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అరిసెలను వేయించుకోవడానికి సరిపడా నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ నెయ్యి కాగేలోపు కలిపి పెట్టుకున్న అరిసెల పిండిలో కొంచెం పిండిని తీసి పక్కన పెట్టేసుకొని మిగిలిన పిండి మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఈ పిండి వేడిగా ఉన్నప్పుడే అరిసెలను ఒత్తుకోవాలండి. అందుకని కొంచెం పిండిని పక్కన పెట్టుకుని మిగిలిన పిండిని మీద మూత పెట్టేసామంటే అది వేడి తగ్గిపోకుండా అలాగే ఉంటుంది. ఈ పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే కొంచెం నెయ్యి వేసుకొని చపాతీ పిండి కలుపుకున్నట్టు 2-3 నిమిషాలు కలుపుకున్నామంటే అరిసెలు ఒత్తుకోవడానికి అనువుగా పిండి అయితే రెడీ అవుతుంది. మనం బెల్లం పాకం గట్టిగా కాకుండా కొంచెం లేతగా ఉన్నప్పుడు పిండి కలుపుకున్నామంటే ఇంత గట్టిగా ఉండదండి. పిండి కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. లేత పాకంతో చేసిన అరిసెల కన్నా ముదురు పాకంతో చేసిన అరిసెలు మాకు నచ్చుతాయి. అందుకని మేము కావాలనే పాకం కొంచెం లేటుగా తీసాము. పాకం లేటుగా తీస్తే ఈ విధంగా గట్టిగా ఉంటుంది పిండి. లేత పాకంలో మనం బియ్య పిండి కలుపుకున్నామంటే కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండిని పాలిథిన్ కవర్ లాంటిది ఒకటి తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని చేతులకు కూడా నెయ్యి అప్లై చేసుకొని చిన్న సైజ్ బాల్స్ లాగా తీసుకొని ఫ్లాట్గా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న అరిసెల పిండిని బాగా కాగే నెయ్యిలో వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని చేసుకోవడమే అనమాట.
ఇలా పక్కన తీసుకున్న కొంచెం పిండి అయిపోయిన వెంటనే మళ్ళీ గిన్నెలో నుంచి ఇంకొంచెం పిండి తీసి బయట పెట్టేసి గిన్నెలోని పిండి ఆరిపోకుండా మూత గట్టిగా పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అరిసెల పిండి ఆరే కొద్ది కూడా గట్టిపడుతూ ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడన్నా అరిసెలు చేసేటప్పుడు పిండి గట్టిపడిపోయింది అనిపిస్తే నెయ్యి వేసుకొని చపాతీ పిండి కలుపుకున్నట్టు 2-3 నిమిషాలు బాగా కలుపుకున్నామంటే పిండి సాఫ్ట్ అయ్యి అరిసెలు ఉతుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇది ఒక టిప్ లాగా గుర్తుపెట్టుకోండి. చూసారా, సంక్రాంతి అరిసెలు చాలా బాగా వచ్చాయండి. ఈ విధంగా 2 వైపులా మంచి కలర్ రాగానే నెయ్యిలో నుంచి తీసేసుకొని ఎక్స్ట్రా నెయ్యిని ఈ విధంగా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా సంక్రాంతి స్పెషల్ నెయ్యి అరిసెలు మా ఇంట్లో అయితే ఈ విధంగా రెడీ అయిపోయాయి. నిజంగా చాలా బాగా వచ్చాయి. ఈ సందర్భంగానే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరికీ హ్యాపీగా గడిచిపోవాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేవాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.